చాలా మంచి పరిచయాలు ఉన్నాయి, తనంటే నాకు చాలా అభిమానం. అయితే మరి ఇప్పుడు కొన్ని రోజుల నుంచి ఆవిడ స్వరం మార్చింది, ఆ విషయంలోకి నేను వెళ్ళగానే ఇక్కడ అడ్వకేట్ రజనీ గారు ఒక పాయింట్ మాట్లాడారు. ఆ పాయింట్ కూడా మీకు ఒకసారి వినిపిస్తాను. నేను తీసుకున్నాను నేను ఇంకా బలంగా కొట్టి గెలిచి చూపిస్తాను అంటూ ఆయన ఓడిపోయినప్పుడు చెప్పిన మాట తీసుకున్నాను. నువ్వు కొట్టావు, నువ్వు బలంగా కొట్టావు, నేను ఓడిపోయాను, ఓకే మళ్ళీ తీసుకుంటాను అన్నారు సార్. సో ఎనీవే ఈ మధ్య పెళ్లిలో కూడా కలిసినారు ఏదైతే విజయ్ గారిని. అప్పుడు కూడా ఆయన ఇచ్చిన సందేశం మెసేజ్ ఒకే ఒక్క వర్డ్ గుర్తుపెట్టుకో విజయ్, ఎంత కష్టమైనా ఎంతమంది ఎన్ని ఇబ్బందులు పెట్టినా నేను మీకోసం ఒంటరిగా నిలబడుతున్నాను, మీరు నాతో ఉంటారన్న నమ్మకంతో నిలబడుతున్నాను, మనం అందరం కలిసి ముందుకు వెళ్ళాలని నిలబడుతున్నాననే కొన్ని సందేశాలతో నువ్వు ప్రజల్లోకి వెళ్ళు, ఎన్ని ఇబ్బందులు పెట్టినా నువ్వు సింగిల్. ఆ సింగిల్ అనే దాన్నే ఇప్పుడు అంటే ఆయన సింగిల్గా పోటీ చేశాడు, ఈయన సింగిల్గా పోటీ చేశాడు. జగన్ గారే చెప్పారటండి ఎవరికి, విజయ్ గారికి, సింగిల్గా వెళ్ళు, ప్రజలతో నేను ఉన్నానని చెప్పు, ఆ భరోసా ఇవ్వని చెప్పి జగన్ గారు విజయ్ గారికి చెప్పారని అడ్వకేట్ రజనీ గారు చెప్తున్నారు. నిజంగా ఒకవేళ సింగిల్గా వెళ్ళటమే విజయరహస్యం అయితే మరి జగన్ గారు 2014లో సింగిల్గా వచ్చారు, ఓడిపోయారు. 2024లోనూ సింగిల్గా వచ్చారు, ఘోర పరాజయం. అంటే 11 సీట్లకి పరిమితం అయిపోయి కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాలేదు సింగిల్గా వెళ్ళటం వల్లే. ఇప్పుడు అయినా సింగిల్ సింహం అంటే సింగిల్గా వెళ్ళిన ప్రతిసారి నెగ్గునోడిని అనాలి. కానీ సింగిల్గా 3 సార్లు వచ్చి 3 సార్లు 2 సార్లు ఓడిపోయినోడిని మనం సింగిల్ సింహం అని ఎలా అంటాం? అది ఎలా గొప్ప అనేది నా ఫస్ట్ ప్రశ్న అండి. రెండోది వీళ్ళు పొత్తుల్లో వస్తున్నారు అనేది విపరీతంగా వైరల్ చేస్తున్నారు. అయితే నిజానికి జనాలకి దేవుడిచ్చిన వరమానాలో శాపమానాలు తెలియదు, కానీ మరుపు అనేది ఒకటి ఉంటుందండి, మర్చిపోతాం. జరిగిన విషయాలన్నీ ఒక నెల గడిచేసరికి, ఓ 2 నెలలు, ఓ సంవత్సరం గడిచేసరికి అన్నీ మర్చిపోతుంటాం. ఈవేళ కొద్దిమంది ఈ వైసీపీ పేటీఎం బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేస్తున్న ఈ విస్తృత ప్రచారాన్ని నమ్మి కొద్దిమంది అరే అనవసరంగా పొత్తులు వెళ్ళకుండా ఉంటే తెలుగుదేశం ఒంటరిగా సీఎం అయిపోయినేమో, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఒంటరిగా సీఎం అయిపోతుండేమో అనే ఆ ట్రాప్లోకి కొద్దిమంది తెలుగుదేశం కార్యకర్తలు పడుతున్నారు, కొద్దిమంది జనసేన కార్యకర్తలు పడొద్దండి. ఎందుకంటే అప్పుడు పరిస్థితులు మళ్ళీ ఒక్కసారి గుర్తు చేస్తాను మీకు. వాళ్ళ పొత్తు నిర్ణయం ఎప్పుడు తీసుకున్నారు, ఎందుకు తీసుకున్నారు? ఎవరైనా నా తెలియక అడుగుతాను. సింగిల్గా 175 నియోజకవర్గాలు పోటీ చేయడానికి పవన్ కళ్యాణ్ గారికి ఇష్టం లేదా? ఆయనకి ఏమైనా కష్టమా? ఆయనకి ఏమైనా నష్టమా? లేదు సింగిల్గా 175 నియోజకవర్గాలు పోటీ చేయడానికి చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా ఇబ్బందా? దానివల్ల ఏమైనా నష్టం వస్తుందా? ఎందుకని దాదాపు 30 ఎమ్మెల్యే సీట్లు ఎన్నో కానీ ఎంపీ సీట్లు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇచ్చేయాలి ఇతర పార్టీలకి? అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా 21 సీట్లతో సర్దుకుని మిగతా సీట్లన్నింటిలో కూడా మన వాళ్ళు సపోర్ట్ చేయండి అని ఎందుకు చెప్పాలి? అరే అందరికీ 175 పోటీ చేసుకునే అవకాశం ఉంది. బీజేపీ కావాలంటే బీజేపీ పోటీ చేసుకోవచ్చు, టీడీపీ 175 పోటీ చేయొచ్చు, జనసేన 170. అలా పోటీ చేస్తే ఇంకా ఇప్పుడున్న ఈ తల్లప్పులు కూడా ఉండపోను కదా. ఎగ్జాంపుల్ నేను తెలుగుదేశంలో ఉన్నాను కాబట్టి తెలుగుదేశం గురించి చెప్తున్నానండి. ఏ అయితే పొత్తుల సీట్లు కూటమి పార్టీలు కేటాయించారో ఆయా ప్రాంతాల్లో ఉన్న తెలుగుదేశం ఇన్ఛార్జీలు, తెలుగుదేశం కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారు కదా. ఆ బాధ కావాలని ఎవరైనా నెత్తిమీద పెట్టుకుంటారా? ఆ ఇబ్బంది ఎవరైనా కావాలని చంద్రబాబు నాయుడు గారు నాకు ఈ ఇబ్బంది కావాలని ఆయన కోరుకుంటాడా? అలాగే 21 సీట్లకి ఎందుకు నువ్వు పరిమితం చేసావు, నువ్వు ఇలా చేయకుండా ఉండాల్సిందే అని చెప్పి జన సైనికులు సూటుమోటు మాటలన్నీ పొడుతూ ఉంటున్నారు పవన్ కళ్యాణ్ గారు కొద్దిమంది. ఆయనకి ఏమైనా ఇష్టమా? ఏ వైసీపీ వాళ్ళది చెప్పక్కర్లే, విపరీతంగా వాళ్ళు ఎలా మాట్లాడతారో అందరికీ తెలుసు. ఈ మాటలన్నీ పడ్డం వాళ్ళకి ఇష్టమండి, వాళ్ళు సంతోషంగా చేశారా? అదొకసారి చెప్తానండి. అంటే మా కామెడీ కింగ్ పేరుని ఆయన కూడా వచ్చాడు, విజయం చూసి నేర్చుకో అంటున్నాడు. అలాగే పవన్ కళ్యాణ్ గారు గతంలో మాట్లాడిన కొన్ని మాటలు వేశాడు. అంటే నేను ముఖ్యమంత్రి అవుతానని ఆయన చెప్పింది, ఇంకెంతకాలం పల్లకిలు మోయాలి అని చెప్పిన వీడియో మరోటి వేసుకుంటూ వచ్చాడు. చివరికి వచ్చేటప్పటికి మనం పొత్తులో వెళ్ళాలి అని పవన్ కళ్యాణ్ గారు చెప్పింది వేశాడు. అన్ని మాటలు మారడానికి కారణం ఉంది కదా. కారణం ఉన్నప్పుడు ఖచ్చితంగా మనిషి మారుతాడు కదా. అరే చలికాలం వచ్చిందంటే దుప్పటి కప్పుకుంటాం, ఎండాకాలం వచ్చిందంటే దుప్పటి తీసేస్తాం కదా. అదే లేదు నువ్వు చలికాలంలో దుప్పటి కప్పుకున్నావు కాబట్టి ఎండాకాలంలో కూడా నువ్వు రగ్గు కప్పుకుని పడుకో అంటే ఏం పద్ధతి ఇది? పరిస్థితులను బట్టి మనిషి మారుతాడు కదా. మారకుండా ఎప్పుడూ ఒకలాగా ఉండడానికి శిలా విగ్రహం ఏంటి? అయితే ఆ పరిస్థితులు ఏంటి అనేది కూడా మీకు తెలియజేస్తానండి. ఏమంటే ఎవరి పొత్తు లేకుండా సింగిల్గా పోటీ చేసి సీఎం అయిన మునగాళ్ళటండి. ఖచ్చితంగా విజయ్ గారిని మునగాడని అనాల్సిందే మనం.
ఎందుకంటే ఆయన ఉన్న ఆ రాష్ట్రంలో ఆ పరిస్థితులను తట్టుకుని ఆయన ఎన్ని ఇబ్బందులు ఫేస్ చేయడం మనం చూసాం. ఇప్పుడు రాజకీయం అంటే అదే కదా, మన మాట ఎన్నోడిని కంట్రోల్ చేయడానికి రాజకీయ పార్టీలు వ్యూహాలు పన్నుతాయి కదా. ఆ పన్నిన క్రమంలో ఐటీ రైడ్ జరిగాయి, ఇబ్బందులు పడ్డాడు. అలాగే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వచ్చాయి, తొక్కిసలాట జరిగినప్పుడు కేసులు అయ్యాయి, సిబిఐ ఎంటర్ అయింది. బోల్డ్ అని పడ్డాడు, నిలబడ్డాడు, తట్టుకుని ఇవాళ ప్రజల మనసు గెలుచుకున్నాడు. సీఎం సీట్కి ఆల్మోస్ట్ దగ్గరకు ఉన్నాడు. అంటే ఎన్నో ఇంకా 10 సీట్లు తేడా ఉన్నాయన్నారు కాబట్టి ఇంకా కన్ఫర్మ్ చేసి చెప్పట్లేదు. మనుగాడే కాదని ఎవరన్నారు? కానీ ఇక్కడ ఎందుకు ప్రతిదానికి మనం కంపారిజన్ ఎందుకు? ఎవరు సీనియర్ వీళ్ళిద్దరిలోని? జగన్ గారే సీనియర్ కదా, 14 నుంచి ఉన్నాడు. ఈయన పార్టీ పెట్టి రెండు సంవత్సరాలు అయింది. ఒకవేళ పోల్చుకోవాల్సి వస్తే ఎవరితో పోల్చుకోవాలి? అరే విజయ్ గారి అభిమానులు, విజయ్ గారి కార్యకర్తలు జగన్ గారితో వాళ్ళు పోల్చుకోవాలి. మీరు ఎందుకే వాళ్ళతో పోల్చుకున్నారు? జగన్ గారి సీనియర్ కదా. సీనియర్ అయి ఉండి కొత్తగా జూనియర్, ఇప్పుడు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన ఒక నాయకుడిని ఆయనతో పాటు పోల్చేసుకుని ఎందుకు ఈ సునకానందం? ఎందుకు పాపం జగన్ గారిని ఇలాగ అవమానిస్తారు? ఎందుకు? తప్పు కదండి. వాళ్ళు పోల్చుకోవాలి, వాళ్ళు పెట్టుకోవాలి. జగన్ గారితో ఈయన ఫోటోలు తీసుకుని మా విజయ్ గారు జగన్ గారితో ఫోటో దిగారని చెప్పి వాళ్ళు టీవీకి వాళ్ళు అక్కడ పెట్టుకోవాలి. మీరు తెచ్చి పెట్టకూడదు. ఇక్కడ అసహ్యంగా ఉంది. అంటే ఎక్కడైనా ఒక చిన్న విజయం వస్తే ఆ విజయాన్ని మనం క్లైమ్ చేసేసుకుని మన వాళ్ళు అంటే ఏంటంటే జగన్ గారి ఫోటో అట ఇలా చూపించారట విజయ్ గారు, అందుకని గెలిచేసాడట. అది చెప్పడానికి కాస్త వాస్తవానికి దగ్గరగా చెప్పండి. ఏదైనా చెప్తే నిజమంటావా అనిపించేలాగా ఉండాలి. ఆ రోజున ఆయన ఆ యాత్ర చేస్తున్నప్పుడు ఆ బండి మీద ఉన్నప్పుడు యేసుప్రభు ఫోటో ఇచ్చారు, పైకెత్తి చూపించాడు. అంబేద్కర్ ఫోటో ఇచ్చారు, పైకెత్తి చూపించాడు. ఇంకొక నాయకుల ఫోటో ఇస్తారు, పైకెత్తి చూపించాడు. అలాగే ఈ విజయ్ గారు జగన్ గారు కలిసి ఉన్న ఫోటో ఎవరు ఇచ్చారు? అభిమాని జస్ట్ పైకెత్తి చూపించాడు. ఆ పైకెత్తి చూపించడం వల్ల గెలిచేసిందంటే తప్పు కదా. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చీప్ అయిపోతున్నారు కదా. ఇంకాని ఇప్పుడు ఇక్కడ మీరు ఎదుర్కోవాలంటే ఇక్కడ మీరు ఆంధ్రాలో ప్రతిపక్షం లేదనుకోండి హోదా, అయినా కానీ ఇక్కడ పార్టీకి ఉన్నారు కదా. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా ఆ తప్పులు చేస్తే, అవకతవకలు చేస్తే బయట పెట్టాలి. మీరు లోకేష్ గారు ఏమన్నా తప్పులు చేస్తే బయట పెట్టాలి. పవన్ కళ్యాణ్ గారు ఏమైనా చేస్తే బయట పెట్టాలి. మీరు గవర్నమెంట్ని ప్రశ్నించడానికి ఇక్కడ ఏ బొచ్చు లేదు. ఒక్క కారణం, ఒక్క సాగు కూడా మీకు దొరకనివ్వట్లేదు. బ్రహ్మాండం పరిపాలించుకు వెళ్ళిపోతున్నారు. ఇక మీరు టార్గెట్ చేయడానికి ఎలా ఉండాలో తెలియక పక్క రాష్ట్ర రాజకీయాలు తెచ్చి అక్కడ గెలిచిన వాళ్ళతో కంపేర్ చేసుకుని ఎందుకండి ఈ ఆనందం? తప్పు కదా. సరే పోనీ ఆ సునకానందం పడితే పడ్డారు. పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడం ఏంటి? పొత్తు పెట్టుకుంటే అదేదో గౌరవని అదేం ప్రచారం? ఈవేళ మళ్ళీ కొత్తగా పవన్ కళ్యాణ్ గారి మీద ఎంత ట్రోలింగ్ ఎందుకు? పాపం ఆయన నీరసం కూడా ఇంట్లో పడుకున్నాడు. ఆయన ఏం బయటకు వచ్చి మిమ్మల్ని ఏమైనా తిడుతున్నాడు ఏంటి? తప్పు కదా. కారణం చెప్తున్నాను నేను. ఆ రోజు ఇప్పుడు ఇదండి, ఇది తమిళనాడు రాజకీయం, ఇది ఆంధ్ర రాజకీయం, అంతే కదా. తమిళనాడులో ఇగో స్టాలిన్ గారు ఉన్నారు, విజయ్ గారు ఉన్నారు. ఈయన ఎవరో పళనిస్వామి ఎవరో సంథింగ్, మనకి అంతగా పెద్దగా పరిచయం లేని ఒక నాయకుడు ఉన్నాడు. ఏడీఎంకే డిఎంకే అని 2 పార్టీలు ఎప్పటి నుంచో పడతాయి వీళ్ళకి. అయితే వీళ్ళ ముగ్గురు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే వైఎస్ జగన్మోహన్ 3 పార్టీలు ఇక్కడ ఉన్నాయి. అక్కడ 3 పార్టీలు ఉన్నాయి, ఇక్కడ 3 పార్టీలు ఉన్నాయి. అయితే అక్కడ ఈయన పొత్తు పెట్టుకోకుండా పోటీ చేశాడు విజయ్ గారు అంటున్నారు. ఎస్, అక్కడ ఆయన పొత్తు పెట్టుకోకుండా పోటీ చేశాడు. అక్కడున్న ఆయన పరిస్థితి వేరు, ఇక్కడున్న ఈయన పరిస్థితి వేరండి. మీకు అర్థం కావట్లే. మీకు ఒక ఫ్లాష్ బ్యాక్ కూడా గుర్తు చేస్తాను. రండి. ఈవేళ ఎవరో చిరంజీవి గారిని కూడా పాపం చాలామంది మాట్లాడుతున్నారండి. అందరూ మీరు ఇలా పక్కన ఉండండి. 2009లో ప్రజారాజ్యం పార్టీ వచ్చింది కదా. ప్రజారాజ్యం అనే పార్టీ వచ్చినప్పుడు చిరంజీవి గారు పొత్తు పెట్టుకున్నారండి ఎవరితో పెట్టుకున్నారా? పెట్టుకోలేదే. ఆయనే పోటీ చేశాడు సింగిల్గా. మరి 2009లో చిరంజీవి గారు సింగిల్గా పోటీ చేసినప్పుడు 2014 వచ్చేటప్పుడు పవన్ కళ్యాణ్ గారు సింగిల్గా ఎందుకు పోటీ చేయరు? చేస్తారు. చేస్తే మొత్తం అన్ని సీట్లలోనే పోటీ చేసే అవకాశం ఉంటుంది. బోలంత మంది నాయకులు తయారు చేసుకోవచ్చు. రకరకాలుగా పార్టీ స్ట్రెంథన్ అవుతుంది.
అయితే ఇప్పుడు 2009కి 2014కి ఒకే ఒక తేడా ఉంది. అందరూ జాగ్రత్తగా ఆలోచించండి. ఇక్కడే 2009లో చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు ఉండగా చిరంజీవి గారు సింగిల్గా వచ్చి పోటీ చేశారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు గెలిచినా, రాజశేఖర రెడ్డి గారు గెలిచినా, చిరంజీవి గారు గెలిచినా, ఎవరు గెలిచినా కానీ రాష్ట్రం బాగుంటుంది. ఆ నమ్మకం. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఇక్కడే ఉంది అసలు పాయింట్. వీళ్ళ పొత్తు పెట్టుకోవడానికి, ఇక్కడ పొత్తు పెట్టుకోపోవడానికి, అలాగే తమిళ్లో కూడా అప్పుడు పొత్తు పెట్టుకోపోవడానికి కారణం ఏంటంటే ఇదే. ఈవేళ విజయ్ గారు వచ్చి సింగిల్గా పోటీ చేశారండి. ఒకవేళ విజయ్ గారు గెలవలేదు, స్టాలిన్ గారు గెలిచారు, అయినా రాష్ట్రం బాగుంటుంది. స్టాలిన్ గారు గెలలేదు, మరో పళనిస్వామి గారు గెలిచారు, అయినా రాష్ట్రానికి ఇబ్బంది లేదు. అలాగే 2009లో కూడా రాజశేఖర రెడ్డి గారిని నెగ్గినా, చంద్రబాబు నాయుడు గారిని నెగ్గినా, చిరంజీవి గారిని నెగ్గినా కక్ష సాధింపులు ఉండవు, రాష్ట్రం ప్రశాంతంగా ఉంటుంది. అక్కడే స్టార్ట్ అయింది. 2014కి వచ్చేటప్పటికి మన ఆంధ్ర రాజకీయాల్లోకి జగన్మోహన్ రెడ్డి గారి ఎంట్రీ జరిగిందండి. ఏమండి, జగన్ గారి ఎంట్రీ ఆంధ్ర రాజకీయాల్లో మొట్టమొదటి అడుగు 2009 నుంచి ఉన్నట్టున్నాడు. ఏదో బై ఎలక్షన్లు అయ్యి కాదు, డైరెక్ట్ ఎలక్షన్ ఆయన ఫేస్ చేసింది 2014. 2014లోనే కరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారు కూడా ఎంట్రీ ఇచ్చారు. ఎంట్రీ ఇచ్చినాక అప్పటికే ఎవరు జగన్మోహన్ రెడ్డి గారికి చాలా అవినీతి కేసుల ఆరోపణలు, జైలుకి వెళ్ళొచ్చి ఉన్నాడు, 1,00,000 కోట్ల ఆరోపణలతో ఉన్నాడు. ఎప్పుడైతే ఇలాంటి ఒక వ్యక్తి అధికారాన్ని అడ్డు పెట్టుకుని 1,00,000 కోట్లు సంపాదించి